మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. హాయ్ విఎస్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి, యాంటాలజిస్ట్. విఎస్, చాలామంది పెళ్ళైన తర్వాత కపులు పిల్లల గురించి సీమన్ అనాలిసిస్, అబ్బాయిలు ముఖ్యంగా సీమన్ అనాలిసిస్ టెస్ట్ చేయించుకుంటే అందులో వ్యారికోసిల్ ఉందని తేలడము. మీకు తెలుసు, నేను ఇప్పటికి చాలాసార్లు చెప్పాను. టెస్టిస్ చుట్టూ ఉండే వీన్స్లో ఉండే వాల్వ్ డిఫెక్ట్ వల్ల, ఇంప్యూర్ బ్లడ్ అంతా అక్కడే ఉండడం వల్ల, టెంపరేచర్ వేరియేషన్ నుండి లేదా ఇంప్యూర్ బ్లడ్లో ఉండే టాక్సిన్స్ రిలీజ్ వల్ల కానివ్వండి, టెస్టిస్ దెబ్బతిని టెస్టిస్ నుంచి వచ్చే ప్రోడక్ట్ స్పర్మ్ కాబట్టి స్పర్మ్ కౌంట్ తగ్గడము, క్వాలిటీ తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఇది వ్యారికోసిల్ వల్ల వచ్చే నష్టం. అయితే మరి వీటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, వ్యారికోసిల్కి ట్రీట్మెంట్ సర్జరీ మాత్రమే, ఏ మెడిసిన్స్ వీటికి లేవు. అయితే డాక్టర్ గారు, మరి వ్యారికోసిల్ సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నాము, వాటి అడ్వాంటేజెస్ ఏంటి? సర్జరీ ఎక్స్క్లూసివ్ ఈ వీడియో సర్జరీ గురించి. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, వ్యారికోసిల్ కేవలము పిల్లల గురించి స్పర్మ్ ఇంప్రూవ్మెంట్కు మాత్రమే అని అనుకోవద్దండి. కొందరికి ఇద్దరు పిల్లలు అయిపోయింటారు, సివియర్ గ్రేడ్ 4, గ్రేడ్ 5 వ్యారికోసిల్ ఉండి వాళ్లకు టెస్టోస్టిరోన్, టెస్టిస్ నుంచి టెస్టోస్టిరోన్ వస్తుందిగా, అది తగ్గడం వల్ల ఇండైరెక్ట్గా దాని ప్రభావము అంగస్తంభన మీద ఉండిండొచ్చు. అటువంటి వాళ్ళకు కూడా వ్యారికోసిల్ అవసరం. మూడవది, 90%లో వ్యారికోసిల్ వల్ల సైలెంట్కి వెళ్ళారు కాబట్టి పెయిన్ ఉండదు. ఈ 10% వాళ్ళకు కొందరికి పాపం పెయిన్ అనుస్తారు. ఏ ఆప్షను లేదు, సర్జరీ చేయాల్సిందే. అయితే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చూద్దాం. మీరు ఖచ్చితంగా చేయించుకోవాల్సిన సర్జరీ మైక్రో సర్జరీ మాత్రమే. ఓపెన్ అనండి, ల్యాప్రోస్కోపీ అనండి, ఎంబలైజేషన్ అనండి, మిగతా ఏ పద్ధతులు తీసుకోండి, దాంట్లో అన్నిటికంటే హెచ్చుగా ఉండే లాభాలు మైక్రో సర్జరీ. అవేంటి? నెంబర్ 1, హీలింగ్ ఫాస్ట్ అయిపోతుంది, చాలా త్వరగా. మీకు ఏవైతే ఇంప్యూర్ బ్లడ్ ఛానల్స్ ఉన్నాయో డిస్కనెక్ట్ చేసేస్తున్నాం కాబట్టి యూజువల్గా మీరు చాలా త్వరగా హీల్ అయిపోయి చక్కగా ఏదో టెస్టోస్టెరోన్ ఇంప్రూవ్మెంట్ అనివ్వండి లేదా స్పర్మ్ కౌంట్లో ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తారు. అది ఎలాగో ఒక స్పెర్మటోజెన్సిస్ సైకిల్ కాబట్టి 2.5 to 3 months పట్టచ్చు. కానీ నేను చెప్పేది హీలింగ్ ప్రాసెస్ అంటే త్వరగా మానిపోవడం, ఇవన్నీ జరుగుతాయి. రెండవది, ఇందులో బ్లడ్ లాస్ చాలా తక్కువ. అసలు మైక్రోస్కోప్లో చూస్తూ చేస్తాం కాబట్టి చిన్న వెజల్ కూడా మాకు పెద్దగా కనపడుతుంది. ఆర్టరీ ఎక్కడుంది, వీన్ ఎక్కడుంది, లింఫాటిక్ ఛానల్ ఎక్కడున్నాయి, అన్ని స్ట్రక్చర్స్ కొన్ని చాలా ఇంతలా ఉంటాయి. వ్యాస్ డిఫరెన్స్ పక్కనే ఉంటుంది ఒక స్ట్రక్చర్. స్పర్మ్ ఛానల్ కలర్ వేరే ఉంటుంది కానీ చూడడానికి ఇంతలా ఉంటుంది. మైక్రోస్కోప్లో అది క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఎందుకన్నా అంటే, ఇప్పుడు కొంచెం చిన్న బ్లడ్ వచ్చి ఆ వ్యాస్ డిఫరెన్స్ మీద పడింది అనుకో, తెల్లగా ఉండే వ్యాస్ ఎర్రగా అయిపోతుంది. అది కూడా అదేనేమో అనే ఫీలింగ్లో మిస్టేక్స్ జరిగిన సందర్భాలు కూడా చూసాం మేము ఇంతకుముందు. సో నెంబర్ 3, మీకు అదొక్కరోజు మినహాయిస్తే ఏ ఇష్యూస్ ఉండవు. ఇంకా అంటే ఏ ఇష్యూస్ ఉండవంటే ఏంది? పెయిన్ ఉండడం కానీ, లేదా ఇందాక చెప్పినట్టు బ్లడ్ వచ్చి లోపలంతా గడ్డగట్టేసి వాపు రావడం, అటువంటివి ఉండవు. అందరూ ఆలోచించేది ఏంటండి, సరే ఇది మళ్ళీ వస్తుందా? జనరల్గా మళ్ళీ ఎప్పుడో 5 yearsకో 6 yearsకో 7 yearsకో రావచ్చు, కాదనను. దీన్ని రికరెన్స్ రేట్ అంటారు. రిలేటివ్గా మైక్రో సర్జరీలో రికరెన్స్ చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. అప్పటికి మీరు అంటే మీ పర్పస్ స్పర్మ్ విషయం కావచ్చు, లేదా టెస్టోస్టెరోన్ ఇంప్రూవ్మెంట్ విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు, అప్పటికి మనకు అన్నీ సర్దుబాటు అయిపోయి ఉంటాయి కాబట్టి దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏమంటేను, హైడ్రోసిల్ అనే ఒక కాంప్లికేషన్. ఏంటంటే అది బీజాల చుట్టూ నీరు చేరడము. ఇక్కడ లింఫాటిక్ ఛానల్స్ కనుక బ్లాక్ చేస్తే, తెలుసుకోకుండా అది లింఫాటిక్ ఛానలా వీనా అని తెలుసుకోకుండా చేస్తే హైడ్రోసిల్ మళ్ళీ వాటర్ వచ్చి వాపు వచ్చేస్తుంది. ఇది కూడా చాలా 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 తక్కువ. అసలు ఎక్కువ మాట్లాడితే ఉండదు కూడా మైక్రో సర్జరీలో. కానీ మైక్రో సర్జరీ కూడా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ గారు చేస్తుంది, ఇంపార్టెంట్. వారానికి ఒక సర్జరీ చేస్తున్నారు, వ్యారికోసిల్ లాంటిది ఉంటుంది, కానీ సక్సెస్ కూడా అలానే ఉంటుంది. రెగ్యులర్గా చేసే డాక్టర్ గారు ఉన్నారు, ఖచ్చితంగా ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ ఏంటి? మీకు ఖచ్చితంగా మత్తు అనేది ఇవ్వాలి. లోకల్ అనస్థీషియానో లేదా మీతో మాట్లాడుతుంటాం, అది రీజనల్ అనస్థీషియా అయితే, లేదా కొందరికి స్పైన్ ప్రాబ్లం ఉంటే ఇవ్వలేం కాబట్టి రీజనల్గా సింపుల్ జనరల్ అనస్థీషియా ఇవ్వాల్సి ఉంటుంది.
సో అదొకటి. నెంబర్ 2, ఖచ్చితంగా అట్లీస్ట్ ఒకరోజు హాస్పిటల్ స్టే. కొందరు ఏమంటారంటే నేను ప్రొసీజర్ పేర్లు చెప్పను, 10 నిమిషాల్లో 20 నిమిషాల్లో ఇంటికి పోవచ్చు అంటారు. అందులో ఉండే లాభాలు నష్టాలు అట్లే ఉంటాయి. సో ఒకరోజు ఉండడము. మీకు ఇందాక చెప్పినట్టు రికరెన్స్ రేటు చాలా 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 తక్కువ, బ్లడ్ రావడం చాలా తక్కువ, తర్వాత హైడ్రోసిల్ కాంపరెంట్ చాలా తక్కువ. ఇవన్నీ కూడా మిగతా వాటిలో ఎక్కువగా ఉంటాయి. సో మీకు గనక నిజంగా వ్యారికోసిల్ సర్జరీ చేయించుకోవాలనే ఆలోచన ఉంటే నేను ఎప్పుడూ కూడా ఆండ్రోకేర్లో చక్కగా మీ అవైలబిలిటీ గురించి ఉంటాను. నిజంగా మీకు అవసరమా లేదా సర్జరీ, నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, మీరు వచ్చి అడిగిన నేను చెయ్యను. అది వ్యారికోసిల్ కానీ సర్కంషన్ కానీ చాలాసార్లు చాలా గట్టిగా చెప్పాను. నేను చెప్తూ ఉంటాను కూడా. చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఒక అబ్బాయి వచ్చారు, సార్ నాకు స్కిన్ అంతా ఫ్రీగానే ఉంది, కానీ సార్ ఎందుకోలే సార్ చేయించుకుంటే అయిపోతుందని వచ్చాను. చక్కగా చేస్తారంటగా, మీరు చేస్తారా? ఎందుకు బాబు, ఎందుకు చేయాలి? మీరే చెప్పండి, ఎందుకు చేయాలి? నీకు దీనివల్ల ఎరెక్ట్ అయినప్పుడు ఫ్రీ మూమెంట్ ఉంది, తర్వాత మామూలుగా ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేదు, ఇంతవరకు ఎప్పుడూ కూడా యూరిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రాలేదు, ఎందుకు చేయాలి నీకు? అనవసరంగా ఎందుకు చేయించుకున్నా? నిజమే సార్, ఏదో మా ఫ్రెండ్స్ అంతా అంటే వాళ్ళకి వేరే ప్రాబ్లం ఉండొచ్చు, ఆ ప్రాబ్లం వాళ్ళు చెప్పలేక ప్రైవసీ ఇష్యూ కాబట్టి అరే చేయించుకుంటే మంచిది లేరా అని ఉండొచ్చు సరదాగా. మీరు దాన్ని పట్టుకొని నాకు కావాలని వస్తే ఎట్లా? వ్యారికోసిల్ కూడా అంతే. సార్ నేను ఏదో స్కాన్ చేయించుకుంటున్నా, వ్యారికోసిల్ బయటపడింది, నాకు సర్జరీ చేయి. ఎందుకు బాబు, 2 పిల్లలు ఉన్నారు, సెక్షువల్ లైఫ్ బాగుంది, పెయిన్ లేదు, ఎందుకు వ్యారికోసిల్ సర్జరీ నీకు? అనవసరంగా మీరు అడిగిన మా ఆండ్రోకేర్లో మేము చెయ్యము, ఫిక్స్. అది మా ప్రోటోకాల్. నీకు అవసరం ఉందా బాబు, అబ్బాయిని పిలుచుకొని లేదా వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి రమ్మండి, నిజంగా మన వాడికి చాలా ఇబ్బంది ఉంది, ఇది చేస్తే మంచిదని నేను ఫీల్ అయితే ఖచ్చితంగా సర్జరీ చేస్తాను. సో విఎస్, వ్యారికోసిల్ గురించి ఇంకా అనుమానాలు, సర్జరీ గురించి ఉన్నా కూడా నేను ఆండ్రోకేర్లో ఉంటాను. ఆల్వేస్ యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్.